డ్రగ్స్ కేసుల నటుడు సుబ్బరాజు విచారణ ముగిసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడిని విచారించిన టీం ఇవాళ సుబ్బరాజును విచారించింది. డ్రగ్స్ కేసుల ప్రధాన నిందితుడు కెల్విన్తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ సరఫరా, ఇండస్ట్రీకి డ్రగ్స్ కి లింకుల మీద వచ్చిన ఆరోపణల మీద సుబ్బరాజుని సిట్ పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కెల్విన్ కాల్ డేటాను కీలకంగా తీసుకుంటున్న పోలీసులు అసలు విషయం ఏంటో తెలుసుకునే దిశగా ప్రశ్నలు అడుగుతున్నారని సమాచారం. మొన్న పూరిని 11 గంటలకు పైగా విచారించిన సిట్ నిన్న శ్యామ్ కే నాయుడిని 5:30 గంటలకు పైగా ప్రశ్నించింది. ఇదే కేసులో రేపు తరుణ్ని విచారించనుంది సిట్. సమాధానాలు కూడా ప్రయోజనకరంగా, ఆశాజనకంగా కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయంలో సుదీర్ఘంగా విచారణ చేపట్టవలసిన అవసరం ఉంది. కొత్త కోణాలని అన్వేషించి విషయాల్ని లోతుగా పరిశీలించి వాస్తవాలను గ్రహించడానికి మా సిట్ అధికారులు ఇవాళ ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి, ఇన్వెస్టిగేషన్కు కావలసిన సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ద్వారా, ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. ఇవాళ సాయంకాలానికి మరి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా ఒక ప్రెస్ నోట్ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఏమైనా బ్లడ్ శాంపుల్స్ ఏమైనా తీసుకున్నారా సార్? ఆ వివరాలన్నీ కూడా మీకు త్వరలోనే వెల్లడించడం జరుగుతుంది. డ్రగ్స్ కేసుల నటుడు సుబ్బరాజు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడిని విచారించిన టీం ఇవాళ సుబ్బరాజును విచారిస్తోంది. డ్రగ్స్ కేసుల ప్రధాన నిందితుడు కెల్విన్తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ సరఫరా, ఇండస్ట్రీకి డ్రగ్స్ లింకుల మీద వచ్చిన ఆరోపణల మీద సుబ్బరాజును సిట్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెల్విన్ కాల్ డేటాని కీలకంగా తీసుకుంటున్న పోలీసులు అసలు విషయమేంటో తెలుసుకునే దిశగా ప్రశ్నలు అడుగుతున్నారని సమాచారం. మొన్న పూరిని 11 గంటలకు పైగా విచారించింది సిట్. నిన్న శ్యామ్ కే నాయుడిని 5:30 గంటలకు పైగా ప్రశ్నించింది. ఇదే కేసులో రేపు తరుణ్ని విచారించనుంది సిట్. సమాధానాలు కూడా ప్రయోజనకరంగా, ఆశాజనకంగా కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయంలో సుదీర్ఘంగా విచారణ చేపట్టవలసిన అవసరం ఉంది. కొత్త కోణాలని అన్వేషించి విషయాల్ని లోతుగా పరిశీలించి వాస్తవాలను గ్రహించడానికి మా సిట్ అధికారులు ఇవాళ ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి, ఇన్వెస్టిగేషన్కు కావలసిన సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ద్వారా, ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. ఇవాళ సాయంకాలానికి మరి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా ఒక ప్రెస్ నోట్ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఏమైనా బ్లడ్ శాంపుల్స్ ఏమైనా తీసుకున్నారా సార్? ఆ వివరాలన్నీ కూడా మీకు త్వరలోనే వెల్లడించడం జరుగుతుంది. ఈ ఇష్యూ గురించిన మరింత సమాచారాన్ని సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, విచారణ ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి?
2:20 లోపలికి వెళ్ళిన సుబ్బరాజు కొద్దిసేపటి క్రితమే విచారణ కంప్లీట్ చేసుకొని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో సుబ్బరాజు బయటికి రానున్నారు. 7 గంటలుగా విచారణ కొనసాగింది. దీంట్లో మెయిన్గా మొదటి నుంచి సిట్ అధికారులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా కెల్విన్ కాల్ డేటాను బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇమేజెస్ అట్లాగే తన దగ్గర ఉన్నటువంటి కొంత డేటాబేస్ను డీకోడింగ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. దాంట్లో డార్క్ వెబ్సైట్లలో డ్రగ్స్ బుక్ చేసినటువంటి ఇన్సిడెంట్ సంబంధించింది కావచ్చు, అట్లాగే టెలిఫోన్ కాల్స్లో మాట్లాడినటువంటి సంభాషణలు ఏదైతే ఫోన్ కాల్స్లో కాంటాక్ట్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా పోలీసులు ఎగ్జామిన్ చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న పూరి జగన్నాథ్ని అట్లాగే నిన్న శ్యామ్కే నాయుడుని ఈరోజు సుబ్బరాజును క్వశ్చనింగ్ చేశారు. సుబ్బరాజు తన కాల్ డేటాలో కెల్విన్ ఫోన్ మాట్లాడినట్టుగా ఉండడంతోనే ఫోన్ కాల్ డేటాలో మీ నెంబర్ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ హాజరు కావాలని పోలీసులు చెప్పినట్టుగా గతంలోనే సుబ్బరాజు మీడియా కూడా చెప్పడం జరిగింది. సో ఆ నోటీసును బేస్ చేసుకుని ఆయన అటెండ్ అయ్యారు. ఏ క్వశ్చన్లు అడిగారు, ఆయనను దేని గురించి ఆరా తీశారు, అట్లాగే దాన్ని బాధితుని కింద దీంట్లో పేర్కొన్నారా, లేదంటే అక్యూజ్డ్ కింద పెట్టారా, లేదంటే మరేదైనా సాక్షుల సంతకంలాగా కొంచెం స్టేట్మెంట్స్ మాత్రమే రికార్డ్ చేస్తారా, ఈ 3 విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటిదాకా క్వశ్చనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ పూరి జగన్నాథ్ కావచ్చు, అట్లాగే శ్యామ్కే నాయుడు కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, వీళ్ళ ముగ్గురి ప్రమేయం సంబంధించిన దాంట్లో వీళ్ళ స్టేట్మెంట్ రికార్డులు కావచ్చు, వాళ్ళ దగ్గర దర్యాప్తు విషయంలో 67 NDPS యాక్ట్ కింద పిలిచి ప్రశ్నించడానికి గల కారణాలని పోలీసులు చెప్తున్నప్పటికీ దాన్ని ఆ స్టేట్మెంట్ని ఎట్లా యూజ్ చేసుకుంటారు, కేసులో భాగంగా యూజ్ చేసుకుంటారా, లేదంటే వాళ్ళను పార్ట్గా చేసి వాళ్ళని కూడా ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారా, ఈ దానిపైన క్లారిటీ అయితే మిస్ అవుతుంది. దానిపైన ఇప్పటివరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం క్వశ్చనింగ్ చేస్తున్నాం. 10 నుంచి 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు నోటీసులు ఇచ్చిన వాళ్ళు హాజరు కావాలని చెప్పారు. దానిలో భాగంగానే సుబ్బరాజు అటెండ్ అయ్యారు. 2003లో ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుబ్బరాజు దాదాపు 70 సినిమాలకు పైగా నటించాడు. అయితే 2013 మార్చి తర్వాత తాను ఎప్పుడు కూడా బ్యాంకాక్ వెళ్ళలేనట్టుగా చెప్పింది. ఎందుకంటే బ్యాంకాక్ టూర్ పైన కావచ్చు, అట్లాగే ఫారిన్ టూర్స్ సంబంధించిన వెళ్ళే టైంలో ఈవెంట్స్ మెయింటైన్ చేయడంలో కానీ, అట్లాగే వాళ్ళకి సంబంధించిన బాగుంచడంలో కెల్విన్ ఎప్పుడు వాళ్ళ ఇష్యూస్లో ఉండేవాడనే దానిపైన ఎక్కువగా చెప్తూ వచ్చారు. కాబట్టి తాను 2013 మార్చి తర్వాత ఫారిన్ టూర్స్కి వెళ్ళదు. 4 సంవత్సరాలుగా ఆయన ఎక్కడ కూడా ఫారిన్ టూర్స్కి వెళ్ళదు. లోకల్లోనే ఇన్వెస్టిగేషన్కి హాజరవుతున్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి కండిషన్ ఉంది. చూడాలి అంటే కొద్దిసేపటి తర్వాత విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీడియాను అడ్రస్ చేసి మాట్లాడితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్ట్ తర్వాత ముఠా పట్టుబడ్డ తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, బిజినెస్ స్కూల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అట్లాగే ప్రతి ఎపిసోడ్లో కూడా ప్రతి యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు దాంట్లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారు, అట్లాగే ఈ ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో చేస్తున్నప్పుడు కెల్విన్ ముఠా సభ్యులతో జట్టు కట్టిన వాళ్ళెవరు, ఆయనతో సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా తాను ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి లింకుల పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దాంతోపాటుగా స్టూడెంట్స్ లింకులు కూడా, స్టూడెంట్లు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా రెగ్యులర్గా డిఫరెంట్ ప్లేసెస్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సిట్ మాత్రం కేవలం ఈ టాలీవుడ్ సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళపైన మాత్రం 2 టీమ్స్, శ్రీనివాసరావు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అట్లాగే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో 4 పేజీల ఫార్మాట్ ఏదైతే స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్ను ఫిలప్ చేయడం, అట్లాగే క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేసిన దాంట్లో ఆ క్వశ్చనింగ్కి సమాధానాలు తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పే సమాధానాలతో పాటుగా కెల్విన్ దగ్గర నుంచి వాళ్ళు ఏ సమాచారాన్ని సేకరించారు, అట్లాగే వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారు, ఎవిడెన్సెస్ కలెక్షన్లో వాళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో కెల్విన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్డ్ కావచ్చు, అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కాల్ డేటాతో పాటుగా మిగతా ఈ డ్రగ్స్ సంబంధించినట్లో డ్రగ్స్ ఇష్యూలో కూడా డ్రగ్స్ ఇష్యూలో కూడా డ్రగ్స్ ఇష్యూలో
డ్రగ్స్ ఇష్యూలో డార్క్ వెబ్సైట్లకు సంబంధించిన రోల్తో పాటుగా కాల్ డాటాని అట్లాగే కొరియర్ సంస్థల ద్వారా డ్రగ్స్ చేరిన తీరు, దాంట్లో మోడస్ ఆపరండి ఎట్లా జరిగింది, అట్లాగే డ్రగ్స్ రాకెట్లతో వీళ్ళు ఎట్లా సంబంధాలు కొనసాగించే వాళ్ళు, దాంట్లో భాగంగా ఉన్నటువంటి కెల్విన్ అండ్ టీము దాదాపు 14 మంది వరకు అరెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నింటినీ సేకరించిన తర్వాతనే ఆధారాలు సేకరించడంతో పాటుగా వీళ్లకు సంబంధించి ఎవరైతే నోటీసులు ఇష్యూ చేసి క్వశ్చనింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ సంబంధించిన డేటాబేస్లో వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు, లేదంటే కాల్ కాంటాక్ట్స్ కావచ్చు, దాంతోపాటుగా మినిమల్ ఎంక్వైరీ పార్ట్ కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాతనే పిలుస్తున్నాం అంటున్నారు. ఈ కేసులో భాగంగా వాళ్ళను సాక్షుల కింద వాళ్ళ వాగ్మూలాలను నమోదు చేస్తున్నారా, లేదంటే అక్యూజ్డ్ లిస్ట్ నిందితుల జాబితాలో భాగంగా చేస్తున్నారా, లేదంటే కొరియర్స్గా వీళ్ళు పనిచేస్తారని చేస్తున్నారా, లేదంటే వెబ్సైట్ వీళ్ళు డ్రగ్స్ వినియోగంతో పాటు డ్రగ్స్ ఆఫర్ చేసినటువంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ఏమైనా చేస్తున్నారనే దానిపైననే ఎక్కువగా పోలీసులు